సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక మహోద్యమం ప్రారంభమైంది. ఫిబ్రవరి 2 తారీఖున వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానం వేదికగా లక్షలాది మంది బీసీలు భారీ బహిరంగ సభ రాజకీయ యుద్ధబేరుని మోగించబోతూ ఉన్నారు. ఆ సభకి అందరిని కూడా మరొకసారి ప్రత్యేకంగా పేరున ఆహ్వానిస్తూ ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పటికే అనేకమైనటువంటి కుల సంఘాలు, ప్రజలు, వివిధ గ్రూపులన్నీ కూడా సమాయత్తమై తరలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకు వాస్తవానికి బీసీల సభ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు, ఏం అవసరం వచ్చింది, బీసీలకు ఎందుకు గొంతెత్తాల్సిన అవకాశం ఎవరిచ్చిర్రు, ఎందుకు ఇచ్చిర్రు, అవకాశం ఎట్లొచ్చింది, అవసరం ఉందా నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఉద్యమం ఎందుకు రావాలంటే మీకు కొన్ని లెక్కలు వివరిస్తా. ఎక్కువ ఏముందు కొన్ని లెక్కలు మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఆ లెక్కల్లో రైట్, ఇక్కడ ఎందుకు అవసరం వచ్చింది బీసీలదంటే ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి చర్చను మనం ఒక్కసారి చూసుకుంటే ఎక్కడైనా బీసీల వాయిస్ వినిపించాలన్నా మొత్తం ఎంటైర్ భారతదేశంలో ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి కానటువంటి ఒకే ఒక్క రాష్ట్రం ఈ తెలుగు రాష్ట్రం. ఒకే ఒక్క రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలు అంతే. ఎందుకైనా అంటే ఇక్కడ బీసీల వాయిస్ ఎవడు కూడా క్యాప్చర్ చేయడు, ఏ మీడియా కూడా బీసీల వాయిస్. ఎందుకు అనంటే ఇక్కడ న్యూస్ పేపర్స్, వార్తాపత్రికలు ఏ కులానికి చెందిన వారి అనేది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఈనాడు దినపత్రిక ఉంది, ఇది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించింది. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఉంది, ఇది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించింది. సాక్షి దినపత్రిక ఉంది, ఇది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి. ఆంధ్రభూమి ఉంది, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి. దక్కన్ క్రానికల్ ఉంది, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి. నమస్తే తెలంగాణ ఉంది, వెలమ సామాజిక వర్గానికి సంబంధించి. ఆంధ్రప్రభ ఉంది, వైశ్య సామాజిక వర్గానికి సంబంధించి. వార్తాపత్రిక ఉంది, వైశ్య సామాజిక. ఇవే కదా న్యూస్ పేపర్లు, అంతే మెయిన్ పేపర్లు అంతే. ఇదే లెక్క. ఇక నిన్న మొన్న వెలుగు వస్తే అది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించింది. ఇక ఒక సూర్య పత్రిక, ఆ సూర్య పత్రిక బీసీల వాయిస్గా బయటికి వస్తే వీళ్ళందరూ కలిసి మూకుమ్మడి దాడి చేసి దాన్ని ఖతం చేసేటువంటి కార్యక్రమం చేసిరు, అయినా కూడా నిలబడ్డది. వార్తాపత్రికలలో, మీడియాలో ఇగో నీది జాగా. ఒక్క ప్రింట్ మీడియానే కాదు, ఎలక్ట్రానిక్ మీడియా చూద్దాం. ఈటీవీ కమ్మ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కమ్మ, ఎన్టీవీ కమ్మ, మహా టీవీ కమ్మ, టీవీ5 కమ్మ, సివిఆర్ న్యూస్ కమ్మ, జెమినీ న్యూస్ కమ్మ, ఏటీవీ కమ్మ, ఇన్కేబుల్ కమ్మ, మా టీవీ కమ్మ, టీవీ9 కమ్మ, సాక్షి రెడ్డి, టీ న్యూస్ వెలమ, హెచ్ఎంటీవీ వెలమ. ఇందులో బీసీల న్యూస్ ఛానల్ లేదు, బీసీల పేపర్ లేదు. మరి ఈ బీసీల వాయిస్ ఇవి ఎందుకు చూపిస్తాయి? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు 50% స్లాబ్ను ఎత్తేస్తా ఉన్నాము, ఈ లిమిటే ఏదైతే రిజర్వేషన్ కోసం స్లాబ్ పెట్టినారో ఆ స్లాబ్ ఎత్తేస్తా ఉన్నాము, ఇది బీసీలకు న్యాయం జరగాల్సినటువంటి సందర్భం అని ఆయన చెప్తా ఉంటే వీళ్ళు ఎందుకు రాయారు, ఎందుకు చూపించారంటే ఇవి బీసీలారా, ఇవి మన మీడియా కాదు, మనీ కాదు, వాళ్ళ ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. వీటికి అడ్వర్టైజ్మెంట్ మాత్రం మనం కట్టినటువంటి బీసీలు కట్టినటువంటి పనుల కింద తీసుకుపోయి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి సాస్తారన్నట్టు. మీడియా మనది లేదు. ఇగో ఇందుకోసం సభ అవసరం వరంగల్లో. ఇంకా అదే కాదు సోదరులారా, ఒకసారి ఇది రొటేట్ ఎట్లయితుంది అన్నా, రైట్. ఓకే, ఇక్కడ రైట్, ఇక్కడ చూడండి మీడియా రంగం అది. 2014లో తెలంగాణ శాసనసభలో 119 అగ్రకులాలు వివిధకు చెందినటువంటి సీట్లకు 119 సీట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే రెడ్లు వీళ్ళ జనాభా అప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి లెక్కల ప్రకారం 7.5% అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. కానీ వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి? 43 ఎమ్మెల్యే సీట్లు. వాళ్ళకు వాస్తవానికి ఈ జనాభా అనుకున్నా కూడా ఎంత దక్కాలి? వాళ్ళకి 9 మంది ఎమ్మెల్యేలు కావాలి, కానీ 43 మంది అయ్యారు. అంటే ఎంత ఎక్కువ మంది అయ్యారు? 34 మంది ఎక్కువ అయ్యారు. ఇక్కడ కమ్మలు తెలంగాణ రాష్ట్రంలో 1%. ఈ 1% ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని గెలిచిరు? 7 గెలిచిరు. వీళ్ళకి వాస్తవానికి ఎన్ని రావాలి? 1 రావాలి, 1 ఎమ్మెల్యే సీట్ రావాలి.
వెలమలు 0.5% అంటారు, కానీ ఈ లెక్కలు తప్పు. ఇది చాలా తక్కువ ఉంటుంది, ఇంకా 0.2% ఉంటుంది. 0.5%. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెలమల జనాభా 1,04,206. ఇంతే. ఇండియాలో ఎవరైనా పుడితే 1-2 యాడ్ అవుతుండో. ఒక ఎమ్మెల్యే కూడా గెలవడు, ఒక ఎమ్మెల్యే కూడా సరిపోరు. ఇక్కడ వెలమల జనాభా 0.5% అని చెప్తా ఉన్నారు. వీళ్ళు 10 మంది గెలిచిరు. వీళ్ళకి వాస్తవానికి రావాల్సింది ఒకటి రావాలి. అది రోస్టార్ పాయింట్లో 20 ఏళ్ళకు ఒకసారి రావాలి. 20 ఏళ్ళకు ఒకసారి ఒక ఎమ్మెల్యే కావాలి. వీళ్ళు అన్ని నియోజకవర్గాలు ఉన్న వాళ్ళు కలిసి ఒక్క నియోజకవర్గం సరిపోయారు. వీళ్ళకి ఎన్ని ఎక్కువ వచ్చినాయి? 9 అదనంగా వచ్చినాయి. ఇక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి 3% జనాభా అంటున్నారు. గెలిచిన సీట్లు 2. వాస్తవానికి వీళ్ళకి రావాల్సిన ఎన్ని? 4 రావాలి. వీళ్ళకి 2 తక్కువైనాయి. ఇక్కడ వైశ్య మార్వాడి వీళ్ళు 3% అంటున్నారు. వీళ్ళకి వీళ్ళు ఎన్ని గెలిచిరు? 1 గెలిచిరు. వీళ్ళు ఎన్ని రావాలి? 4 రావాలి. అందుకోసమే నేను బ్రాహ్మణ వైశ్య మార్వాడి సోదరులారా అందరికి పిలుపునిస్తా ఉన్నా. మీకు రావాల్సిన వాటా వాళ్ళు ఎత్తుకొని పోయారు. మీ వాటా మీకు దక్కాలంటే బీసీలు ఒక్కటే మీకు మార్గం. బీసీ ఉద్యమంతో మీరు కలిసి రావడం ఒక్కటే మీకున్నటువంటి మీ ముందున్నటువంటి మార్గం. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇక్కడ ఎంతమంది ముదిరాజుల కంటే సగం జనాభా లేనటువంటి వాళ్ళు 43 మంది అయితే ముదిరాజుల నుంచి ఒక్కరా ఎమ్మెల్యే. మరి ఈ సీట్లను ఈ 34, 6, 9 వీటిని ఎవరు దొంగతనం చేసిరు? ఎవరిళ్ళల్లోంచి దొంగతనం చేసిరు? ముదిరాజులు, గౌడులు, మున్నూరు కాపులు, పద్మశాలులు, ఎంబీసీ కులాలు, మైనారిటీలు, ముస్లింలు వీళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేయబడ్డాయి ఈ ఎమ్మెల్యే సీట్లన్నీ. ఇగో ఇందుకోసం వరంగల్లో సభ అవసరం. ఎంపీ సీట్ అట్లనేనా? ఎంపీ సీట్ల అక్కడ అదే. ఇక ఇంకొక వివరణ చూద్దురు మీరు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.